నిన్న తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు, ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని మేనేజ్ చేసి 1-to-1 మేము రహస్యంగా మాట్లాడుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్టాప్ చేయించినాను అని చెప్పడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్టాప్ చేయించినా అని చెప్పడం అనేది చాలా ధైర్యంగా చెప్పినారు, ఒప్పుకోవచ్చు. ఆయన అంటే వాళ్ళిద్దరి అక్రమ సంబంధము అంత ధైర్యంగా బయట పెట్టడం అనేది గొప్ప విషయం. అక్రమ సంబంధం అంటే లోపాయికారి ఒప్పందాలు, మీరు ఇంకొక రకంగా అర్థం చేసుకోవాలి. ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు, రోజుకు 3 టీఎంసీలు చొప్పున దాదాపు ఒక 1 నెల రోజులు తీసుకుంటే మనకు రాయలసీమ ప్రాంతంలో అన్నిటికీ పనికొస్తుందని, అంటే చెన్నైకి 15 టీఎంసీలు ఇవ్వడానికైతేనేమి, అలాగే తెలుగుగంగ ప్రధాన కాలువపై వెలుగూరు రిజర్వాయర్ కింద 9.5 టీఎంసీలు సోమశిలకు, 17 టీఎంసీలు కండలేరుకు, 8.4 టీఎంసీలు కండలేరుకు 8.4 టీఎంసీలు. ఇవే కాకుండా టోటల్గా 58 టీఎంసీలు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 80 అడుగుల ఎత్తులు తీసుకోవాలని రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేసిన తర్వాతనే ఆయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు అప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ఒక అనామకులతో బేపించినాడు. దాని మీద గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఏమిచ్చింది, మీరు గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు తీసుకోండి, కట్టుకోండి అనింది. ఈ లోపల టైం వేస్ట్ ఎందుకు చేయాలి, ఈ లోపల పనులు మొదలు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 7,000 కోట్ల ఎస్టిమేషన్ అయితే 3,850 కోట్లతో పనులు మొదలు పెట్టడం కూడా జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత మన శ్రీశైలం రిజర్వాయర్, శ్రీశైలం ఆంధ్ర మెయింటైన్ చేయాలని, అలాగే నాగార్జున సాగర్ తెలంగాణ మెయింటైన్ చేయాలని చెప్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉండి కూడా ఎడమగట్టు కాలువ మాకు వస్తుంది కాబట్టి ఎడమగట్టు పవర్ స్టేషన్ మాకు వస్తుంది కాబట్టి ఇది మా ఆధీనంలో ఉండాలి అని చెప్పి తెలంగాణ వాళ్ళు శ్రీశైలం ఎడమగట్టు పవర్ జనరేషన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారిని చూస్తే భయపడి ఎక్కడ ఓటుకు నోటు కేసు బయట పెడతారు అనేటువంటి ఒక భయంతో ఆ రోజు రాయలసీమ హక్కులనైతేనేమి, రాయలసీమ వాసుల తాగునీటి అవసరానికి అన్నిటిని కూడా పణంగా పెట్టడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఏదైతే పవర్ జనరేషన్ శ్రీశైలం ఎడమగట్టులో ఉండేటువంటి పవర్ జనరేషన్ తెలంగాణ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత శ్రీశైలం రిజర్వాయర్లో ఎట్లా తయారైనారంటే 798 అడుగుల వరకు పవర్ జనరేషన్ చేస్తూ వచ్చారు. వాళ్ళకు నీళ్ళు అవసరం లేకుండా మామూలుగా అయితే 854 అడుగులు మినిమం లెవెల్ మెయింటైన్ చేయాలనేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పినాడు. అది కూడా మెయింటైన్ చేయకుండా 798 అడుగుల వరకు నీళ్లు తోడుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట మాట్లాడలేదు. కాబట్టి ఇటువంటి ఇబ్బందులన్నీ వస్తున్నాయి, శ్రీశైలం రిజర్వాయర్ను ఖాళీ చేస్తున్నారని
జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేసి పనులు కూడా మొదలైనాయి. ఈరోజు చూడండి, ఇవన్నీ కూడా రిజర్వాయర్లో మొదలైనటువంటి పనులు. మొత్తం మీకు ఒక పనులే కాదు, దీంట్లో వీడియో కూడా ఉంది, చూడొచ్చు. ఒక నిమిషం వీడియో. మీకు అందరికి వాట్సాప్లో కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఎందుకంటే ఈ రోజు వరకు చాలామంది దీని మీద తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. నాకు తెలిసి మీ మీడియా మిత్రుల దగ్గర కూడా ఈ వీడియోలు ఉన్నాయని నేను అనుకోవడం లేదు. అక్కడికి ఏమైనా రానియలేదంటున్నా. ఏదైతే ఇన్ని పనులు జరిగినాయి, తర్వాత దీంట్లో ఇవే కాకుండా టన్నల్స్ కూడా స్టార్ట్ అయినాయి. టన్నల్స్ కూడా స్టార్ట్ అయినట్టు కూడా మీరు చూడవచ్చు. ఇదిగోండి, టన్నల్స్ కూడా 2 టన్నల్స్ స్టార్ట్ అయినాయి. ఇదిగో 2 టన్నల్స్, 2 టన్నల్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా మీకు వాట్సాప్లో కూడా ఫార్వర్డ్ చేస్తాం. అంటే ఇంత దారుణంగా అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అడిగినాడు, ఆపుతున్నామంటే అర్థం ఏముంది? అంటే రాయలసీమ గొంతుకు వస్తారా? ఎంత దారుణం! ఎక్కడైనా గురుదక్షిణ ఉంటుంది, అప్పచెప్తారు గురువుకు. ఇక్కడ శిక్ష దక్షిణ కింద రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ రైతులు, తర్వాత రాయలసీమ ప్రజల హక్కులను, వాళ్ళ అవసరాలను బలిగా పెట్టి ఆయనకు శిష్య దక్షిణం ఇవ్వడం జరిగింది. ఇంతకంటే దారుణమైనటువంటి విషయాలు ఎప్పుడు జరిగిండవు. ముందే రాయలసీమ ప్రాంతం కరువు ప్రాంతము, ఎడారి ప్రాంతము. ఇక్కడ కరువు తాండవిస్తుంటుంది. సాగునీరు, తాగునీరు లేక ప్రజలు వలసలు పోతుంటారు అని అప్పట్లో రాష్ట్ర విభజన తప్పు కూడా వెనుకబడిన జిల్లాల కింద రాయలసీమకు సపరేట్ ప్యాకేజ్ ఇచ్చిందంటే దేశవ్యాప్తంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా గుర్తించింది. ఇది వెనుకబడిన ప్రాంతము, కరువు ప్రాంతము, వీళ్ళకు నీళ్లు లేవనేది. రాయలసీమకు ఉన్నటువంటి నీటి సౌకర్యం కేవలం శ్రీశైలం రిజర్వాయరే కదా, కృష్ణా తుంగభద్ర జలాలే. అటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారు అడిగినారని స్టాప్ చేసినారు. గత సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీన దీని మీద గ్రీన్ ట్రిబ్యునల్లో వాదనలు జరిగితే కావాలనే మీరు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అనుకోవచ్చు, లేకుంటే ఇంకొక రకం అనుకోవచ్చు. మీరు సరైనటువంటి వాదనలు వినిపించకపోవడం వల్ల అది గ్రీన్ ట్రిబ్యునల్ కూడా సరైనటువంటి ఆర్డర్ ఇవ్వలేదు. ఇది తాగునీటి అవసరాలకు కడుతున్నామనేటువంటి ఒక్క మాట చెప్పింటే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఏ డిసిషన్ తీసుకోకుండా ఆపేది, మనకు పర్మిషన్లు కూడా ఇచ్చేది. ఎందుకు చెప్పలేకపోయినారు? అసలు పర్మిషన్ లేకుండా అందరూ కడుతున్నారు. ఆ రోజు ఇదే పాలమూరు రంగారెడ్డి వాళ్ళు దాని కెపాసిటీ పెంచుకుంటూ ఉంటే, పాలమూరు రంగారెడ్డి కెపాసిటీ పెంచితే రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ఇదే కర్నూలులో జగన్మోహన్ రెడ్డి గారు జలదీక్ష చేసినారు. పాలమూరు రంగారెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు జలదీక్ష చేయడం జరిగింది అడ్డుకోవడానికి. కానీ మీరు అది చేసుక ఈరోజేమో ఉండేటువంటి కట్టేటువంటి ప్రాజెక్టును మీరు పణంగా పెట్టారు. ఆ రోజు మనకు 10 సంవత్సరాలు తెలంగాణలో ఉండి కూడా, రాజధాని ఉండి ఇక్కడ డెవలప్ చేసుకోండి అని చెప్తే ఆ రోజు ఓటు నోటుకు దొరకడం వల్ల అక్కడ భయపడి ఆంధ్రాకు అప్పుడప్పుడు టెంట్లు వేసుకొని మనం
చేయడం జరిగింది. అంటే ఈరోజు టెంపరవరీ అసెంబ్లీ, టెంపరవరీ సెక్రటరియట్ అవి దాదాపు 3-4 వేల కోట్లు పెట్టి ఖర్చు పెట్టారు. అది ఈరోజు వేస్ట్ అవుతుంది రేపు కడితే. కేవలము రాయలసీమ మీద ఏమాత్రమన్నా మీకు చిత్తశుద్ధి ఉందా? 2015లో అనుమతి లేకుండా కల్వకుర్తి ఎత్తిపోతల 2 టీఎంసీలు పెంచుకున్నారు. పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు చేపట్టే వద్దని చెప్పలేకపోయినారు. అలా పర్మిషన్ లేకుండా పాలమూరు, రంగారెడ్డి అలాగే డిండి ప్రాజెక్టులను వాళ్ళు స్టార్ట్ చేసినారు. కెపాసిటీ పెంచుకుంటుంటే మీరు ఆపలేకపోయినారు. దానికి కారణం ఆ రోజు కేసీఆర్కి భయపడా, లేకుంటే నోటుకు ఓటు ప్రాబ్లమా, ఏదో చెప్పాలి. 2000 సంవత్సరంలో మే 5న రాయలసీమ ఎత్తిపోతలకు దిగువన రైట్ బ్రాంచ్ కెనాల్లో ఎత్తిపోసిందే. రైట్ బ్రాంచ్ కెనాల్లో అంటే పోతిరెడ్డి పాడుకు దిగువన రైట్ బ్రాంచ్ కెనాల్లోకి ఎత్తిపోసుకొని నీళ్లు వాడుకోవాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెడితే దాన్ని ఆఫ్ చేసి గత 2 సంవత్సరాలుగా ఏమాత్రం పనులు జరపకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద సొడ్డు చెప్పుకుంటా ముందే మీరు వీళ్ళతో కుమ్మక్కై ఆపినారు. మరి ఇన్ని 100,000 కోట్లు ఖర్చు పెట్టిన, దాదాపుగా నాకు తెలిసి 1,000-1,500 కోట్లు పైన ఖర్చు పెట్టి చేస్తే ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఆయన చెప్తానే ఉన్నాడు మేమిద్దరం కుమ్మక్కై ఆపినామని. ఓపెనింగ్ అసెంబ్లీలో చెప్పినాడు. చంద్రబాబు నాయుడు గారిని నేను అడిగినాను, నా మాటకు గౌరవించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేసా అంటున్నాడు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర అంత గౌరవమా? ఇంతకుముందు కేసీఆర్ గారికి భయపడి నోటు కావచ్చు భయపడి ఆ రోజు పాలమూరు, రంగారెడ్డి, డిండి ఇవన్నీ కడుతుంటే ఊరుకొన్నారు. శ్రీశైలము ఎడమ గట్టున ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంటే ఊరుకొన్నారు. ఆ రోజు భయంతో ఊరుకున్నారు. ఈరోజు శిష్యవాత్సల్యంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పణంగా పెట్టి ఈరోజు శిష్యవాత్సల్యం చూపించుకుంటున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యము, అన్యాయం ఇంకొకట్లేదు. ఈరోజు రాయలసీమ గొంతు కోసేదానికి మీరు ఈరోజు ముందరికి వస్తూ ఉన్నారు. ఎందుకంటే రాయలసీమ మీద ఎప్పుడు వాళ్ళకు ప్రేమ లేదు. ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుండ్రేవాడ రిజర్వాయర్కు ఫౌండేషన్ వేసినారు. దాన్నే పట్టించుకోలేదు. 4,000 పెడితే గుండ్రేవాడ రిజర్వాయర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కనీసం ఆయన శిష్యుడే ఉన్నాడు అక్కడ ముఖ్యమంత్రిగా. ఇద్దరు కలిసి గుండ్రేవాడ రిజర్వాయర్ మొదలు పెడితే రాయలసీమ ప్రాంతానికి కరువు తీరుతుంది. 20 టీఎంసీల కెపాసిటీ కట్టచ్చు, కానీ కట్టరు. కానీ రాజధానిలో నీళ్ళు వస్తే అక్కడ బిల్డింగులు మునిగిపోతాయి. కాబట్టి ఆ బిల్డింగులు మునిగిపోకుండా వచ్చేటువంటి నీటిని ఎత్తిపోసేదానికి 2-3 వేల కోట్లు ఖర్చు పెడతారు. ఇక్కడ రాయలసీమ వాసుల గొంతు ఎండిపోకుండా ఉండడానికి మాత్రం రిజర్వాయర్ కట్టరు. అక్కడ వచ్చే నీళ్ళు ఎత్తిపోయడానికి రిజర్వాయర్లు కడతారు. అక్కడ అమరావతి డెవలప్మెంట్కి 1,00,000 కోట్లు ఖర్చు పెడతారు. ఇక్కడ రాయలసీమ వాళ్ళ కోసం 4,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంత రాయలసీమకు మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. మీరు ఏం చెప్తే అలా ఈరోజు బీజేపీ వినాలి. ఎందుకంటే మీ మీద ఆధారపడినారు, మీ ఎంపీల మీద. ఈరోజు కూడా ఆ రోజు విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాలకు ఇస్తానన్నటువంటి గ్రాంట్ 2 సంవత్సరాలను ఎందుకు అడగలేకపోతున్నారు? ఆ గ్రాంట్ రాయలసీమకు తెప్పియచ్చు కదా, అడగరు. అదే అమరావతికి అయితే
వేల కోట్ల అప్పులు అడుగుతారు. అదే ఆ 2 జిల్లాలు డెవలప్ చేయడానికి అయితే లక్షల కోట్ల అప్పులు అడుగుతారు. 1,00,000 ఎకరాలు సమీకరించడానికి మీకు బుద్ధి పుడుతుంది. కానీ రాయలసీమ అవసరాలు మాత్రం పట్టదు. ఈరోజు మీకు ఏమన్నా శిష్యవత్సలు ఉండనియండి, మేము వద్దనం. కానీ రాయలసీమ ప్రాంతము అవసరాలను మీరు పరంగా పెట్టి ఈరోజు రాజకీయం చేస్తామంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజు పోతిరెడ్డిపాడు కట్టింది 101 టీఎంసీలతో. దానికి ఏ సంవత్సరం కూడా 101 టీఎంసీ వాడుకోలేకపోతున్నాం శ్రీశైలంలో. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు నీళ్ళను వదిలిపెడుతున్నారు. దానికి సబ్స్టిట్యూట్గా ఉంటుందని రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టినాడు. దాన్ని ఈరోజు నాశనం లేపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని మీరు ఇచ్చేస్తున్నారు. మీరు ఈరోజు రాయలసీమకు వచ్చేటువంటి ఎత్తిపోతల పథకాన్ని ఆయన ఆపినామో మేమిద్దరం కుమ్మక్కయి అని ధైర్యంగా చెప్పినాడంటే ఏమనుకోవాలి అని ఇట్లా చెప్పడం వల్ల మా గురువు గారు ఇరుక్కుంటారని ఆలోచన చేసినట్లేదు. ఈరోజు మనము పోతిరెడ్డిపాడు నుంచి 101 టీఎంసీలు మనకు అవసరమైతే మనం వాడుకునేది 2013లో 22 టీఎంసీలు, 14-15లో 59 టీఎంసీలు, 15-16లో 95 టీఎంసీలు, 16-17లో 67 టీఎంసీలు, తర్వాత 17-18లో 91 టీఎంసీ. ఇట్లా ఏ రోజు కూడా అంటే 2 సంవత్సరాలు మాత్రమే 101 టీఎంసీలకు ఎక్కువ వాడుకున్నాం. మిగతా ఏ సంవత్సరం వాడుకోలేకపోయాం. ఎందుకంటే కిందికి పోతున్నాయి నీళ్ళని. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి రాకూడదు, ముందే నీళ్ళు ఉన్నప్పుడే ఇవన్నీ మనం తీసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే 60 రోజుల్లో 120 టీఎంసీలు తీసుకోవాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి గారు ముందరికి వస్తే ఈరోజు దాన్ని మీరు నాశనం లేపి ఈరోజు పనంగా పెట్టి చేస్తున్నారు. ఈరోజు అదే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంటే గోర్కల్ రిజర్వాయర్ కానీ, గండిపేట కానీ, ఎస్ఆర్బీసీకి కానీ, పోతిరెడ్డిపాడుకు కానీ, వెలుగూరు రిజర్వాయర్ కానీ మొత్తానికి సఫిషియెంట్ వాటర్ పెట్టుకోవచ్చు. కాబట్టి దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు కుమ్మక్కై రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు పణంగా పెట్టి చేస్తున్నందుకు రాయలసీమ ప్రజలు ఏ రోజు క్షమించారని కూడా చెప్తున్నారు. మీరేదో క్షమాపణ చెప్పి తప్పుకుందామంటే చిన్న విషయం కాదు. ఇది రాయలసీమ ప్రజల భావి తరాలకు తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి కరువు కాటకాల నుంచి బయటపడేదానికి వచ్చినటువంటి అవకాశం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి అవకాశాన్ని మీరు పణంగా పెట్టి ఈరోజు కుమ్మక్కు రాజకీయాలు చేయడం వల్ల రేపు భావితరాల వాళ్ళు కూడా ఇదే రాయలసీమలో కరువు కాటకాలతో వలసలు వెళ్ళి బతికేటువంటి పరిస్థితిని మీరు తీసుకొని వస్తుంటారు. ఇది క్షమార్హం కూడా కాదు, క్షమించడానికి కూడా వీలు లేనటువంటి కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ఉంటారు. నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా అడుగుతున్నాను, మీకు మీ పదవులు ముఖ్యమా, మీ రాజకీయ మనుగడ ముఖ్యమా, మీ ప్రాంత అభివృద్ధి ముఖ్యమా? ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు తేల్చుకోండి. ప్రజలు కావాలన్నా రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయానికి మీరు నోరు విప్పగలుగుతారా లేదా? మీరు కూటమి ప్రభుత్వానికి భయపడి నోరు మూసుకొని ఉంటారా? రాయలసీమ ప్రజల గొంతు కోస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? మీరు తెలుసుకోవాలి. తర్వాత మీ భవిష్యత్తు ఏందనేది రాయలసీమ ప్రజలు తెలుస్తారు. మీకు రాజకీయ మనుగడ కావాలంటే దీని మీద నోరు విప్పండి.
చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించండి. మా ప్రాంతానికి రాయలసీమ ప్రాంతం గొంతు కోయొద్దు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు పణంగా పెట్టి రాజకీయాలు చేయొద్దు అని మీరు అడగలేకపోతే రాజకీయంగా రాయలసీమ ప్రజలు మీకు సమాధి కట్టడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నేను ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు నేను సూచిస్తూ ఉన్నాను, ఇప్పుడైనా సరే మీరు రాజకీయాలను పక్కన పెట్టి, మీ రాజకీయాల ప్రయోజనాలను పక్కన పెట్టి రాయలసీమ ప్రాంత ప్రజల కోసం నోరు విప్పండి, ప్రశ్నించండి. చంద్రబాబు గారిని ప్రశ్నించి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కాపాడకుంటే మీరు కూడా రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోతారు అనేది గుర్తుంచుకోవాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునే ప్రసక్తే లేదు. రైతులను, ప్రజలను మేము కూడగట్టుకుంటాం. రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద రైతులు, ప్రజలతో కలిసి పోరాటం చేస్తాం. దీన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో ఆగకుండా పోరాటం చేస్తాం. ఒకవేళ మీరు కుమ్మక్కై ఆపినా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాయలసీమ ప్రజల కోసం రాయలసీమ ప్రాంత కరువు కాటకాల నుంచి బయటపడగొట్టేదానికి, విముక్తి కలిగించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మళ్ళీ చేపడతాం. రాయలసీమను కరువు కాటకాల నుంచి బయటికి విముక్తి కలిగించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణబద్ధులై ఉండాలని కూడా తెలియజేస్తాం.